నమస్తే అండి. ఈరోజు మా పక్క ఊరిలో జాతర జరుగుతుందంటే అక్కడికి ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి బయలుదేరి వచ్చాము. ఎల్లమ్మ జాతర జరుగుతుందండి. నేను, నాతో పాటు మా అక్క వాళ్ళ హస్బెండ్, వాళ్ళ బాబు, మేమంతా కలిసి ఈ జాతర చూడాలని వచ్చాము. జాతరలో అన్ని షాప్స్ పెట్టి చాలా జాతర చూడడానికి అయితే చాలా బాగా నచ్చింది. 20 రూపాయలు ఏ వస్తుందని తీసుకుంటే 20 రూపాయలు మాత్రమే. 20 ఇక్కడ ఆ పిల్లలు ఆడుకుంటుంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అందుకే ఆ వీడియో అలా షూట్ చేసి పెట్టాను. చూడండి, అమ్మాయి చాలా ఎంత హ్యాపీగా ఆడుకుంటుందో. ఇలా పిల్లలు ఆడుకోవడం చూస్తే మనసుకి చాలా ప్రశాంతంగా ఆనందంగా అనిపిస్తుంది కదండి. చూడండి, జాతరలో అలా తిరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. మీకు కూడా అలా అనిపిస్తే ఎవరైనా కామెంట్ బాక్స్లో చెప్పండి. జాతరలో అన్నీ చూస్తుంటే అన్నీ కొనేసుకోవాలనిపించింది, కానీ ఏవి కొనలేక అలా వచ్చేసాం. కానీ కొన్ని కొన్నాం, అవి లాస్ట్లో మీకు చూపిస్తాం ఏమేమి కొన్నాము. చూడండి, బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చేసాయి. అన్నీ తీసుకోవాలనిపించేసింది కానీ ఏమీ తీసుకోలేదు. జాతరలో ఏమైనా కొనాలంటే చాలా అంటే చాలా కాస్ట్ చెప్తున్నారండి. ఆడ మధ్యలో బాగున్నాయి కదా. టెడ్డీ బేర్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి కదా. ఇంత క్యూట్ టెడ్డీ బేర్స్. జాతర అంటే ఏమో అనుకున్నాను, చాలా మంది వచ్చేసారు. దారిలో వస్తూ అలా ఒక చోట ఆగాము. అక్కడ మా బావ కూరాకు కావాలని చెప్పి పెరుగుతున్నాడు. చూడండి, మా బావకి కూరాకు పప్పు అంటే చాలా ఇష్టం అంట, కాబట్టి ఆ కూరాకు కావాలని చెప్పేసి పెరుగుతున్నాడు. చూడండి, ఇంకేంటండి చూడండి, దారిలో ప్రకృతి అనేది చాలా చాలా అందంగా కనిపిస్తుంది. ఇలా పల్లెటూరులో పుట్టడం అంటే చాలా అదృష్టం చేసుకుంటున్నానండి. నాకైతే పల్లెటూర్లు అంటే చాలా ఇష్టం. మీలో కూడా ఎవరికైనా పల్లెటూరు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు లైక్ చేయండి ఖచ్చితంగా. ఇక్కడ ఉన్నంతసేపు మనసుకు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మా అక్క వాళ్ళ బాబు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు జాతరలో కన్నా ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్కి. చూడండి, ఇవి నేను తీసుకున్నవి జాతరలో. ఈ గాజులు ఎలా ఉన్నాయో చెప్పండి. గాజులు మా అక్క వాళ్ళ బాబు ఈ బొమ్మలు అనేవి తీసుకున్నాడు.
అన్నిట్లో గాజులు బుట్టకమ్మలు అనేవి నాకు చాలా బాగా నచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.